వెరీ గుడ్. ఈరోజు మనం ఒక మంచి అలవాటు గురించి తెలుసుకుందాం. ఏంటంటే బడికి శుభ్రంగా రావడం. బడికి ఎలా రావాలి? శుభ్రంగా అంటే ఎలా? పొద్దున్న లేయగానే ఏం చేయాలి? ఎలాంటి బట్టలు వేసుకొని రావాలి? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి మమతాకి. పొద్దున్న లేగానే బ్రష్ చేసుకొని బాత్రూమ్ వెళ్ళేసి బాగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి. తల నీట్గా దూకొని ఎక్కడికి రావాలి? స్కూల్కి, అంగన్వాడీకి రావాలి. ఓకేనా? ఇప్పుడు మన స్కూల్కి 2 పిల్లలు వస్తున్నారు. చూడండి, ఫస్ట్ ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పండి. రామ్మ. విశ్వతేజ ఎలా ఉన్నాడు? శుభ్రంగా నీట్గా తలదూకొని నీట్గా స్కూల్కి వచ్చాడు. కూర్చోనాను, అటు కూర్చో. ఇప్పుడు ఇంకొక అబ్బాయి వస్తున్నాడు. చూడండి, వాడు ఎలా ఉన్నాడు? శుభ్రంగా తల దూకోలేదు. తల దూకోకుండా వచ్చాడనమాట. ఇప్పుడు చూడండి, అబ్బాయిని తల దూవాలి. నీట్గా తల దూవేస్తే నీట్గా వస్తాడు ఇప్పుడు. అందుకని ప్రతి ఒక్కరు మీరేం చేయాలి? స్కూల్కి వచ్చేటప్పుడు చూడండి, నీట్గా తల దూకోవాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, తర్వాత కర్చీఫ్ పెట్టుకోవాలి. కర్చీఫ్ ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు చూడండి, జాన్ కూడా ఎలా అయిపోయాడు? నీట్గా వచ్చేసాడు. ఎందువల్ల? తల దూకోవడం వల్ల నీట్గా వచ్చేసాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కర్చీఫ్ పెట్టుకున్నారు కదా. ప్రతి ఒక్కరు ఎవరన్నా మిస్ అయితే రేపటి నుంచి పెట్టుకోరండి. ఓకేనా? ఉతికిన కర్చీఫ్ పెట్టుకోవాలి. ప్రతిరోజు అమ్మోళ్ళని అడిగి ఉతికిన బట్టలు వేసుకోవాలి. ప్రతిరోజు స్నానం చేయాలి. తల నీట్గా దూకొని స్కూల్కి రావాలి. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ.